రమేష్ గుడ్ మార్నింగ్ సార్. సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మీరు బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తున్నారు. నిన్న కేటీఆర్ గారు అన్నారు మీరు రేవంత్ రెడ్డి గారు మీరు కలిసి పనిచేస్తున్నారని. మీరు ఎవరితోనైనా కలిసి పనిచేస్తున్నారా లేదంటే ఇద్దరితో కలిసి పనిచేస్తున్నారా? మిమ్మల్ని ఎందుకు విలన్గా చూపిస్తున్నారు? తెలంగాణ రాజకీయాల్లో మీరు హీరోనా విలనా? తెలంగాణ రాజకీయాల్లో సూపర్ హీరో మేము. వీఆర్ నాట్ ఎనీథింగ్, వీఆర్ సూపర్ హీరోస్. అండ్ నాట్ మేము ఎవరి కోసం పనిచేస్తున్నాం అంటే, ఎవరితో పనిచేస్తాం అంటే మేము ప్రజలతో పనిచేస్తాం. మేము బీఆర్ఎస్తో పనిచేసే అవసరం లేదు, కాంగ్రెస్తో పనిచేసే అవసరం లేదు. మేము ప్రజలతో కలిసి పనిచేస్తాం, ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజల్లోనే పనిచేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, ప్రజల కోసం చేస్తున్నారా? నేను మూడే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బీజేపీ తీసుకున్నటువంటి ఒక 3 నిర్ణయాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి దాన్ని అపోజ్ చేసింది. ఫస్ట్ మొన్న ఉమెన్ రిజర్వేషన్స్. సరే బీఆర్ఎస్కు ఒక ఎంపీ కూడా లేడు లోక్సభలో, వేరే మాట. కానీ బయట మాత్రం దే సపోర్టెడ్ కాంగ్రెస్ పార్టీ. ది అపోజ్డ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ 1. నెంబర్ 2, డీలిమిటేషన్ విషయంలో కూడా స్టాలిన్ వెన్ ఈ మిస్లెడ్ ది పీపుల్ ఆఫ్ సౌత్ ఇండియా, ఆయన ఏం చేశాడు, అక్కడ చెన్నైలో మీటింగ్ పెట్టాడు. దానికి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కలిసిపోయారు ఆ మీటింగ్కు. ఇది 2. 1 నేషన్ 1 ఎలక్షన్స్కు ఇద్దరు అపోజ్ చేశారు. 3rd, ఎస్ఐఆర్ ఇద్దరు అపోజ్. ఇప్పుడు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన కలిసి పనిచేస్తారు కదా కలిసి, కానీ చేశారు. అన్ని అంశాలపైన బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు ఇద్దరే ఉన్నారు కదా. వాట్ మోర్ ఎగ్జాంపుల్ యూ నీడ్ దట్ దే బోత్ ఆర్ వన్ అగైన్స్ బీజేపీ. కాబట్టి బీజేపీకు వ్యతిరేకంగానే ఈ 2 పార్టీలు పనిచేస్తాయి. రేపు బీజేపీని వ్యతిరేకించాలని 2 పార్టీలు కలిసి వస్తాయి. ఈరోజు మమ్మల్ని భూతం కింద చూపెడుతున్నారు, కానీ అసలు భూతాలు వాళ్ళు వీళ్ళిద్దరూ. మేము అసలు సూపర్ హీరోస్ తెలంగాణలో. Surekha, we start with, then we come to you. मेरा सवाल ये था कि जैसे बीआरएस और कांग्रेस कह रहे हैं कि आप ऑपोजिशन पार्टी, मतलब उनके साथ आप कर रहे हैं, आगे आने वाले चुनाव में क्या होने वाला है? पवन कल्याण भी जो है अपना एक तरीके से जो यहाँ पर जिस तरीके से फ्लोर सेट कर रहे हैं, आपको लगता है कि आगे आने वाले चुनाव में एक कोएलिशन की तरफ जो आगे बढ़ेगी और बीजेपी क्या साथ रहेगी? टीडीपी